వెల్కమ్ టు సంపత్ కుమార్ కన్కు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మాట్లాడుకుందామండి. సో చాలామంది అయితే ఆప్షన్ బయింగ్ చేస్తుంటారు కదా, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ ఆప్షన్ బయింగ్ చేస్తుంటారు. సో చాలామంది అయితే లాస్లో ఉంటారు, కొంతమంది ఎర్న్ చేస్తారు, బట్ వచ్చినటువంటి ప్రాఫిట్స్ అనేటువంటి మళ్ళీ నెక్స్ట్ మంత్లో పోగొట్టుకోవడం అలా చేస్తుంటారు. ఎక్కువ లాట్స్ పెట్టి ఒకసారి తక్కువ లాట్స్ పెట్టడము, ఒకసారి ఎక్కువ లాట్స్తో ట్రేడ్ చేయడము, ఇలా ర్యాండమ్ చేయడం వల్లనే ఎక్కువగా లాస్ అవుతుంటారు. అయితే స్టాక్ మార్కెట్లో జనరల్గా వచ్చే లాస్ కన్నా ఒక సిస్టమేటిక్ మేనర్లో వెళ్ళకుండా వచ్చేటువంటి లాస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఎవరైతే డిసిప్లిన్గా ట్రేడ్ చేస్తారో, డిసిప్లిన్ లేకుండా ట్రేడ్ చేస్తారో వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే జనరల్గా మన అకౌంట్లో యాడ్ చేసినటువంటి క్యాపిటల్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా వ్యానిష్ అవ్వడానికి మెయిన్ రీజన్ స్టాప్ లాస్ హిట్ అవ్వడాలు ఉండదండి, ఒక సిస్టమేటిక్ మేనర్లో ట్రేడ్ చేయకపోవడం ఉంటుంది. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఓవర్ ట్రేడింగ్ చేయడం కానీ, ఒక సిస్టమేటిక్ మేనర్ అనేటువంటిది అవసరం. సో అది ఏంటి అనేటువంటిది మనం ఇచ్చేటువంటి కాల్స్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీకు ఆల్రెడీ ఒక 2 పార్ట్స్ వీడియో చేయడం జరిగింది. ప్రీమియం ఛానల్ మెంబర్స్కి, అంటే ప్రీమియం ఛానల్ మెంబర్స్ అనగానే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. సో కొంత ఇన్స్ట్రక్షన్ అయితే మీకు, కొంత ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను మీకు. మనం నిఫ్టీలో కాల్స్ ఇస్తున్నాం కదా, డైలీ 1 కాల్ ఉంటుంది. డైలీ 1 కాల్, ఒకటి ట్రేడ్ అన్నమాట. నిఫ్టీలో ఆప్షన్ బయ్యింగ్ కాల్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆ ప్రీమియం మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పార్ట్ 1, పార్ట్ 2 అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే ఆ సెట్ ఆఫ్ రూల్స్ కొన్ని మీరు ఫాలో అయితేనే ప్రాఫిట్స్లో ఉంటారు. సో మనం ఎంత మంచి కాల్స్ ఇచ్చినా కూడా కొన్ని మనం ఇచ్చినటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితేనే ప్రాఫిట్లో ఉంటారు. సో ఎందుకంటే ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, 10 మెంబర్స్ సేమ్ ప్రాఫిట్ తీయలేరు. ఎందుకు తీయలేరు అంటే దాంట్లో మళ్ళీ సైకాలజీ ఉంటుంది, మళ్ళీ మీ సిస్టమేటిక్ మేనర్ అంటే మీరు ఫాలో అయ్యేటువంటి విధానము కొంతమంది మధ్యలో డ్రాప్ అవ్వడం కానీ, సో అంటే డిసిప్లిన్ లేకపోవడం. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు రావాల్సినటువంటి ప్రాఫిట్స్ రావన్నమాట. అంటే మనం ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది ఎందుకు ఇస్తున్నాము అంటే మన లాసెస్ తగ్గించి ప్రాఫిట్స్ పెంచుకోవడం కోసమే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. సో పార్ట్ 1, పార్ట్ 2లో ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. సో ఆ వీడియోస్ 2 ఉంటాయి. సో దాంతోపాటు ఇది పార్ట్ 3. సో దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీంట్లో కొన్ని మీకు యూజ్ఫుల్ అంటే మీకు చాలా యూజ్ అయ్యేటువంటి విషయాలు చాలా తెలుస్తాయి. ఆప్షన్ బయ్యర్స్, మీరు ఒకవేళ ప్రీమియం మెంబర్షిప్ తీసుకోకపోయినా జనరల్గా మీరు ఈ వీడియో చూస్తున్నా సరే మీకు కూడా కొన్ని ఏంటంటే చాలామంది ఎక్కువ ట్రేడ్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్స్ తీయవచ్చు అనేటువంటి ఆ భ్రమలో ఉంటుంటారు. సో అది కాదు అని ఇక్కడ నిరూపిస్తుంటుంది. సో మనకు ఆప్షన్ బయ్యర్ అంటే ఎప్పుడు మనకు ట్రేడ్ దొరుకుతుందో అప్పుడే తీసుకోవాలి, అంతేగాని రోజుకి 3-4 ట్రేడ్లు చేస్తే ఆప్షన్ బయ్యింగ్లో ప్రాఫిట్స్ రావండి. అది ఈ వీడియోలో మీకు ప్రూవ్ అవుతుంది. ఓవర్ ట్రేడింగ్ అస్సలు చేయొద్దు అనమాట. ఓకే, ఏంటంటే కొంతమంది అడుగుతుంటారు, మనం డైలీ 1 కాల్ ఇస్తే తర్వాత ఆఫ్టర్నూన్ తర్వాత కూడా ఇంకో కాల్ ఇవ్వచ్చు కదా అని కూడా కొంతమంది అడుగుతుంటారనమాట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల అలా అడుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఆ విషయం. ఎప్పుడు ఆప్షన్ బయ్యర్ ఎప్పుడైనా సరే ఒక మూమెంటం ట్రేడ్ అటెంప్ట్ చేయాలి, మనకు కావాల్సినటువంటి ప్రాఫిట్స్ తీసుకొని కామ్గా ఉండాలి. సో అలాగే మన టార్గెట్ ఏంటి, మనం మంత్ మొత్తం కాల్స్ ఇస్తాం, కానీ మన టార్గెట్ ఏంటి, ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వస్తే మనం ఆ మంత్కి ట్రేడింగ్ ఆపాలి అనేటువంటిది మనం ఈ దాంట్లో డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, సో దీంట్లో మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, సో జనరల్గా మనం నిఫ్టీ కాల్స్ అనేటువంటిది మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి, ప్రైవేట్, మనకు ఫ్రీగా ఉండేటువంటి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, అది కాకుండా మనకి ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో ఎవరైతే ప్రీమియం మెంబర్షిప్ అమౌంట్ పే చేసి జాయిన్ అవుతారో సో వాళ్ళకి మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. 1 మంత్ వరకు ఉంటుందన్నమాట. సో దాంట్లో జనరల్గా మనం ఇలా ఇస్తుంటాం కాల్. ఓకే, 9:25 మార్నింగ్ 9:25, 9:27కి ఇలా ఎగ్జాంపుల్గా నిఫ్టీ మార్చ్ 14th 22,500 CE వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి అని చెప్తూ ఉంటాం. చెప్పిన తర్వాత వెంటనే 9:29, 9:30 మధ్యలో ఇలాగే బై చేయండి అని ఇస్తాం. అలాగే ఎంత ప్రీమియంకి బై చేయాలనేటువంటిది ఇస్తాం. 100కి బై చేయమని చెప్తాం. ఎగ్జాంపుల్గా స్టాప్ లాస్ 83, టార్గెట్ 117, టార్గెట్ 130. సో ఇలా జనరల్గా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే వెంటనే మీరు బై చేస్తారో స్టాప్ లాస్ అనేటువంటిది మనం ఇచ్చినటువంటి స్టాప్ లాస్ దగ్గర మన స్టాప్ లాస్ అనేటువంటిది మనం ప్లేస్ చేసి
ఆర్డర్ అనేటువంటిది ఉంచాలి, అది ఓపెన్ ఆర్డర్లో ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే స్టాప్ లాస్ ఒకవేళ హిట్ అయింది అనుకోండి ఎగ్జిట్ అవ్వాలి. సో హిట్ కాలేదనుకోండి టార్గెట్ 1 అంటే దీంట్లో ఇద్దరు ఉంటారండి. సో అందుకే పార్ట్ 1 పార్ట్ 2 చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది మనం గతంలో చేసినటువంటి వీడియోస్. సో కొంతమంది ఏంటంటే టార్గెట్ 1 దగ్గర ఎగ్జిట్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో టార్గెట్ 2 దగ్గర ఎగ్జిట్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు. సో టార్గెట్ 1 దగ్గర ఎగ్జిట్ అయ్యేటువంటి వాళ్ళు మన స్టాప్ లాస్ హిట్ అయ్యేంత వరకన్నా వెయిట్ చేయాలి, లేదు అంటే టార్గెట్ 1 అయినా హిట్ అవ్వాలి. అదే టార్గెట్ 2 దగ్గర ఎగ్జిట్ అయ్యేటువంటి వాళ్ళు మనం ఇచ్చినటువంటి టార్గెట్ 2 హిట్ అయ్యేంత వరకైనా వెయిట్ చేయాలి, లేదు అంటే స్టాప్ లాస్ హిట్ అయ్యేంత వరకైనా వెయిట్ చేయాలి. మధ్యలో మనం ఏదైనా ఈ టార్గెట్ 2కి ముందే ఎగ్జిట్ కావాల్సి వస్తే నేను ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మాత్రమే అప్పుడే ఎగ్జిట్ కావాలన్నమాట. ఓకే, సో ఇది ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది కదా. సో ప్రీమియం మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా ఎవరైనా మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే పార్ట్ 1 పార్ట్ 2 ఒకవేళ మీరు చూడనట్లయితే ఒకసారి చూడండి ఆ ఇన్స్ట్రక్షన్స్. నేను మ్యాక్సిమం అయితే మీరు జాయిన్ కాగానే మీకైతే వీడియో అయితే షేర్ చేస్తున్నాను కదా, ఇన్స్ట్రక్షన్స్ వీడియో. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఏంటంటే మంత్ మొత్తం ట్రేడ్ చేస్తారు చాలామంది, లాస్లో ఉన్నాను అనుకోవడం, లేదంటే తక్కువ రిటర్న్ వచ్చిందని ఇలా అనుకుంటారు కదా. సో మీకు ఒకసారి ఈ వీడియో కంప్లీట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు కన్ఫ్యూజ్ అనిపిస్తే. ఎందుకంటే చాలామందికి ఇది కొన్ని విషయాలు ఏంటంటే అర్థమవు, అంటే సింపుల్గా ఉండేటువంటి అంటే సింపుల్ ట్రేడింగ్ ద్వారానే మనకు ప్రాఫిట్స్ ఎక్కువగా వస్తాయి. మనం అనవసరంగా ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ చేయడం ద్వారానే వచ్చినటువంటి ప్రాఫిట్స్ అన్నీ కూడా పోతుంటాయి అన్నమాట. సో అందుకని చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది, మనం దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏంటంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఇస్తా అని చెప్పాను కదా. సో ఆ ఇన్స్ట్రక్షన్ మెయిన్ ఏంటి అంటే ఇలా మనం కాల్ ఇస్తున్నాం, ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే మీరు సపోజ్ జనవరి 1 ఓకే జాయిన్ అయ్యారు అనుకుందాం. ఓకే, జనవరి 1కి జాయిన్ అయ్యారు. ఎవ్రీ మంత్ ఏం చేస్తారంటే, అంటే ఈ జనవరి మంత్లో ఏం చేస్తారంటే జనవరి 1 నుంచి మనం కాల్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ఇలా ఇవ్వడం, నేను డైలీ కాల్ ఇస్తుంటాను. బట్ మీరు ఏం చేస్తారంటే జాయిన్ అయిన దగ్గర నుండి మీకు ఎప్పుడైతే మీరు టార్గెట్ 1 టార్గెట్ 2 డిసైడ్ అవ్వండి. ఓకే, సో అంటే స్టాప్ లాస్ హిట్ అవ్వాలి, లేదు అంటే టార్గెట్ 1 హిట్ అవ్వాలి. ఇది ఒక రకమైన పర్సన్. టార్గెట్ 2 అయినా హిట్ అవ్వాలి, స్టాప్ లాస్ అయినా హిట్ అవ్వాలి, ఇది రెండో రకమైనటువంటి పర్సన్. ఇదే 2 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు దీంట్లో. ఓకే, 2 టైప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. టార్గెట్ 1 వాళ్ళు ఆ మంత్ మొత్తం స్టాప్ లాస్ లేదా టార్గెట్ 1, అంతేగాని ఒక 2-3 టైమ్స్ టార్గెట్ 1 దగ్గర, ఒక 2-3 టైమ్స్ టార్గెట్ 2 దగ్గర ఇలాంటి ర్యాండమ్ ట్రేడ్స్ చేయొద్దు. ఆల్రెడీ నేను పార్ట్ 1 పార్ట్ 2లో చెప్పాను, అందుకని ఆ విషయాలు ఎక్కువగా డిస్కస్ చేయట్లేదు. ఓకే, సో మంత్ మొత్తం టార్గెట్ 1 అయితే టార్గెట్ 1 ఆర్ స్టాప్ లాస్, మంత్ మొత్తం టార్గెట్ 2 వాళ్ళైతే టార్గెట్ 2 ఆర్ స్టాప్ లాస్, ఇలా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు టార్గెట్ 1లో మళ్ళీ 3 పర్సన్స్ ఉంటారు, మనకి 4 పర్సన్స్ ఉంటారు, అలాగే టార్గెట్ 2లో మళ్ళీ 4 పర్సన్స్ ఉంటారు. సో ఇది ఆప్షన్ అనేటువంటిది మీ చాయిస్. సో అది ఏ ఆప్షన్కి ఏంటి అనేటువంటిది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ 4 పర్సన్స్ ఎవరు అంటే పర్సన్ 1. ఓకే, పర్సన్ 1 ఏంటంటే జాయిన్ అయిన దగ్గర నుంచి ఎప్పుడైతే 25%, ఓకే 25% అంటే సపోజ్ మీరు సింగిల్ లాట్తో ట్రేడ్ చేస్తున్నారు అనుకుందాం. ఓకే, సింగిల్ లాట్తో ట్రేడ్ చేస్తే అప్రాక్సిమేట్లీ మనకు ఒక 10K అవసరం, అంతేనా? నిఫ్టీలో ఆప్షన్ బయ్యింగ్ కోసం సింగిల్ లాట్, ఓకే 1 లాట్తో ట్రేడ్ చేయాలంటే మనకి 10,000 రూపీస్ అవసరం. సో ఆ 10,000లో మీరు మనం ఇచ్చినటువంటి కాల్స్ అటెంప్ట్ చేసి జాయిన్ అయిన దగ్గర నుంచి ట్రేడ్ చేసినప్పుడు ఎప్పుడైతే +25% కానీ -25% కానీ, అంటే 25% అంటే 10Kలో 25% అంటే ఎంత? 2,500 రూపీస్ కదా. అంటే నేను ఇచ్చినటువంటి కాల్స్ అటెంప్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే మీకు +2,500 రూపీస్ వస్తుందో, ఓకే మీ 10,000 క్యాపిటల్కి 2,500 రూపీస్ ప్రాఫిట్ వస్తుందో, ఆ మంత్ మిగిలిన ట్రేడ్స్ నేను ఇచ్చేటువంటి కాల్స్ అటెంప్ట్ చేయొద్దు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు జనవరి 1కు జాయిన్ అయ్యారు, జనవరి 1, జనవరి 2, జనవరి 3 ఇలా ఒక 3-4 డేస్లో మీకు ఏమైందంటే 2,500 రూపీస్ వచ్చేసింది. రాగానే మిగిలిన 6th, 7th, 8th ఇలా మళ్ళీ ఇస్తుంటాను కదా కాల్స్, ఆ కాల్స్ రిమైనింగ్ ఆ మంత్కి అటెంప్ట్ చేయొద్దు ఇక, అంటే మీరు ట్రేడ్ చేయొద్దు ఇక. సో ఇది వినగానే మీకు షాకింగ్గా ఉంటుంది. సో మొత్తం వీడియో మొత్తం చూడండి, అందుకే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మీరేమనుకుంటారంటే 2,500కి ఆపేస్తే ఇంకా ప్రాఫిట్స్ ఏముంటాయి అనుకుంటారు కదా, అందుకే తొందరపడకుండా మొత్తం వీడియో మొత్తం చూడండి. ఓకే, సో ఇక్కడ మీకు రిజల్ట్స్ కనిపిస్తుంటుంది ఇక. ఓకే, వీళ్ళు పర్సన్ 1 అండి. ఓకే, 2,500 అంటే మీరు ట్రేడ్ జాయిన్ అయిన దగ్గర నుంచి ఎప్పుడైతే మీకు 2,500 ప్రాఫిట్ కానీ
2500 లాస్ వచ్చినా సరే, ఓకే, సపోజ్ వరుసగా ఒక 3 కాల్స్ మనకి వరుసగా స్టాప్ లాస్ హిట్ అయ్యాయి అనుకోండి, ఆ మంత్లో 2500 లాస్ ఉంటుంది స్టార్టింగ్ డేస్లోనే, 3-4 డేస్లోనే. సో మిగిలిన డేస్ అనేటువంటిది ట్రేడ్ చేయొద్దు. అంటే సింపుల్గా ఏంటంటే మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి 2500 రూపీస్ ప్రాఫిట్ వచ్చినా, 2500 రూపీస్ లాస్ వచ్చినా ఆ మంత్లో నెక్స్ట్ ఇచ్చేటువంటి కాల్స్ అనేటువంటిది మీరు ట్రేడ్ చేయొద్దు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ మంతే. ఓకే, అది పర్సన్ 1. అలాగే పర్సన్ 2 చూస్తే పర్సన్ 2 చూస్తే 34%. ఓకే, పర్సన్ 1కి ఎంత ఇచ్చాం, ఇక్కడ తీసేస్తే చూడండి, పర్సన్ 1కి 25%. ఓకే, 10,000లో 25% అంటే 2,500 ప్లస్ ఆర్ మైనస్ ఉంటే ఆ మంత్కి ఇంకా ట్రేడ్ చేయరు. సో అలాగే ఈ ఫస్ట్ది అర్థమైంది కాబట్టి మిగిలిన కొంచెం ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. పర్సన్ 2 ఏంటంటే 34%. అంటే మీ 10,000 రూపీస్ పైన 3,400 రూపీస్ ఎప్పుడైతే మీకు పాజిటివ్గా మీ అకౌంట్కి యాడ్ అవుతుందో, అంటే మీ 10,000కి 3,400 అంటే 13,400 అవుతుందో, ఇక ఆ మంత్కి ట్రేడ్ చేయరు, మళ్ళీ నెక్స్ట్ మంతే ట్రేడ్ చేస్తారు. లేదు 10,000లో 3,400 రూపీస్ మైనస్ అయింది, అప్పుడు కూడా ఆ మంత్కి ట్రేడ్ చేయరు ఇక. ఓకే, మిగిలిన కాల్స్ నేను ఇస్తాను, ఎందుకంటే అందరూ ఫస్ట్ రోజే జాయిన్ అవ్వరు కదా, ఒకరు 5th అవుతారు, 10th అవుతారు, 15th అవుతారు, కాబట్టి నేను డైలీ ఇస్తాను. బట్ మీరు మాత్రం మీకంటూ ఒక టార్గెట్ ఉండాలన్నమాట. ఇది టార్గెట్ ఫిక్స్ అవ్వాలి, 25%, 34%, లేదంటే 40%. అంటే అర్థమవుతుంది కదా. ఇక 10,000లో 40% అంటే 4,000 రూపీస్ ప్లస్ అయినా మైనస్ అయినా ఆ మంత్కి మిగిలిన ట్రేడ్స్ అటెంప్ట్ చేయొద్దు అనమాట. ఓకే, అలాగే పర్సన్ 4. ఓకే, సో ఇక్కడ పర్సన్ 4 ఎవరంటే నేను మంత్ మొత్తం ఎన్ని కాల్స్ ఇస్తానో అన్నీ అటెంప్ట్ చేసినటువంటి వాళ్ళు. ఓకే, ఈ 4 టైప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. సో దీంట్లో మీరు ఎలా అనుకుంటున్నారు అనేటువంటిది డిసైడ్ అవ్వండి. ఓకే, అర్థమైంది కదా దీంట్లో. సో మరి దేని రిజల్ట్ ఎలా ఉందనేటువంటిది మీకు ఇక్కడ ఇప్పుడు చూపిస్తాను. పర్సన్ 1కి మనకు లాస్ట్ ఇయర్ని నేను రిఫరల్గా తీసుకొని 2023 జనవరి నుంచి 2023 డిసెంబర్ వరకు ఇచ్చినటువంటి కాల్స్ అన్నీ. ఓకే, పర్సన్ 1కి అయితే ఎంత ప్రాఫిట్లో ఉంది లేదా లాస్లో ఉందా, పర్సన్ 2కి అయితే ఎలా ఉంది, పర్సన్ 3కి అయితే ఎలా ఉంది, పర్సన్ 4 అంటే అన్నీ అటెంప్ట్ చేసేటువంటి వాళ్ళు, అంటే నేను ఎన్ని కాల్స్ ఇస్తే అన్నీ అటెంప్ట్ చేసేటువంటి వాళ్ళు. అదే పర్సన్ 2 అయితే 34%, అంటే 3,400 రూపీస్ 10K పైన ప్రాఫిట్ ఆర్ లాస్ ఉంటే అక్కడ ట్రేడ్స్ ఆపేసేటువంటి వాళ్ళు. ఇలా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, చూడండి ఒకసారి. ఓకే, సో అలాగే మనం 2 టార్గెట్లు ఇస్తున్నాం. టార్గెట్ 1 పర్సన్ ఉంటాడు, టార్గెట్ 2 పర్సన్ ఉంటాడు. టార్గెట్ 1 దగ్గర ఎగ్జిట్ అయిన వాళ్ళలో మళ్ళీ వాళ్ళ టార్గెట్ ప్రకారం 25%, 34, 40 మొత్తం అటెంప్ట్ చేయాలి. ఇలా 4 పర్సన్స్ ఉన్నారు కదా. టార్గెట్ 2 పర్సన్స్లో కూడా మళ్ళీ 4% ఉంటుంది, అంటే 4 పర్సన్స్ ఉంటారు సేమ్, మళ్ళీ 25%, 34, 40 మొత్తం అటెంప్ట్ చేసేటువంటి వాళ్ళు. ఓకే, సో వీటి రిజల్ట్ ఒకసారి చూద్దాం మనం. ఓకే, 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు. ఓకే, 1 ఇయర్ కదా ఇది. సో ఈ 1 ఇయర్ పీరియడ్లో టార్గెట్ 1 దగ్గర నేను 2 టార్గెట్లు ఇస్తాను. టార్గెట్ 1 దగ్గర ఎవరైతే ఎగ్జిట్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళని చూస్తే కనుక నేను ఇచ్చినటువంటి కాల్స్ ద్వారా వాళ్ళకి 19,750 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఓకే, 19,750 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో జస్ట్ ఇలా క్యాల్కులేట్ చేస్తే మీకు సరిపోద్దా అంటే, నేను ఏవైతే కాల్స్ ఇచ్చానో అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను, అవి మీరు చూద్దరు కానీ. అందుకే మొత్తం వీడియో క్లియర్గా ఓపికగా పేషెన్స్గా చూడండి. ఓకే, మనం ఇచ్చినటువంటి కాల్స్ ద్వారా అంటే జనవరి 2023 నుంచి డిసెంబర్ 2023 వరకు. ఓకే, ఎవరైతే ఈ రూల్ ఫాలో అవుతారో, ఏ రూల్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు 25% దగ్గర, అంటే ఎవ్రీ మంత్ ఏం చేస్తారంటే వీళ్ళు జనవరి మంత్ ఉంది, ఈ జనవరిలో ఎప్పుడైతే వాళ్ళకి ఈ 10,000 రూపీస్ పైన, అంటే సింగిల్ లాట్ రిఫరల్గా తీసుకొని చెప్తున్నాను, మీరు 1 lakh అయినా పెట్టవచ్చు, 2 lakh అయినా పెట్టవచ్చు, 50,000 పెట్టవచ్చు, 30,000 పెట్టవచ్చు, అది మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను 10K క్యాపిటల్ పైన ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను. ఓకే, ఎవరైతే 25% ఎవ్రీ మంత్ జనవరిలో ఏం చేస్తారంటే 2,500 రూపీస్ ఎప్పుడైతే ప్లస్ కానీ లేదా మైనస్ కానీ వస్తుందో ట్రేడింగ్ ఆపేస్తారన్నమాట వీళ్ళు. అలాగే ఫిబ్రవరిలో కూడా ఎప్పుడైతే 25% ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఉంటుందో అప్పుడు ట్రేడింగ్ ఆపేస్తారు. మార్చి కూడా అంతే. అలాగే ఎవ్రీ మంత్ అన్నమాట, ఎవ్రీ మంత్ ఈ పర్సన్ 1 వాళ్ళు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా 2,500 వాళ్ళ 10,000 రూపీస్ పైన 2,500 రూపీస్ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా
ఇక ఆ మంత్కి ట్రేడ్ చేయరు. అలా కనుక ఒక డిసిప్లిన్గా ట్రేడ్ చేస్తే, అలా డిసిప్లిన్గా ఒక రూల్ మనం పెట్టినటువంటి రూల్ ప్రకారం ఇన్స్ట్రక్షన్ ప్రకారం ట్రేడ్ చేస్తే వాళ్ళకి ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ట్రేడ్ చేసి ఉంటే 10,000 రూపీస్ పైన ఓకే 10,000 రూపీస్ పైన ప్రాఫిట్ వచ్చేసరికి 19,750 రూపీస్ ఉందండి 2023లో జనవరి నుంచి డిసెంబర్ వరకు. ఈ 25ని ఒక టార్గెట్గా పెట్టుకొని 25%ని ఒక టార్గెట్గా పెట్టుకొని ఎవరైతే డిసిప్లిన్గా ట్రేడ్ చేస్తారో వాళ్ళకి 19,750 రూపీస్ ఉంటుంది. ఓకే, దీంట్లో అంటే దీనికోసం వాళ్ళు ఎన్ని ట్రేడ్స్ చేయాల్సి వచ్చింది అంటే మొత్తం 81 ట్రేడ్స్ జనవరి టు డిసెంబర్. ఓకే, జనవరి టు డిసెంబర్ మొత్తం 81 ట్రేడ్స్ చేయాల్సి వచ్చింది. ఒక్క ట్రేడ్కి అంటే ఒకసారి ఎంట్రీ ఇచ్చి ఎగ్జిట్ ఇవ్వడానికి మనకు 55 రూపీస్ అవుతుంది. అంటే ఈ 81 ఇంటూ 55 చేస్తే 4,455 రూపీస్ అనేటువంటిది బ్రోకరేజ్ ఛార్జెస్ పడతాయి అన్నమాట. సో అందుకని ఈ 4,455 రూపీస్ని మనకు వచ్చినటువంటి ప్రాఫిట్స్లో తీసేద్దాం. 19,750 మైనస్ 4,455 ఇది తీసేస్తే మనకి 15,295 ప్రాఫిట్ ఉంటుందండి. ఓకే, 15,295 మన క్యాపిటల్ ఎంత 10K పైనే మనం ఇప్పుడు చెప్పేది. ఓకే, దీంట్లో ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న టైంకి మన ప్రీమియం మెంబర్షిప్ ఛార్జెస్ అనేటువంటిది 500 రూపీస్ ఉంది. ఓకే, 499 ఉంది. సో 500 కదా అది, అంటే మనకి 12 మంత్స్కి ఎంత అవుతుంది 12 5 60 అంటే 6,000 రూపీస్ అవుతుంది. సో ఈ ప్రీమియం మెంబర్షిప్ ఛార్జెస్ కూడా తీసేద్దాం. ఈ 15,295 మైనస్ 6,000 చేసేద్దాం. ఓకే, అప్పుడు అలా చేసేస్తే మనకెంత ఉంది 9,295 రూపీస్ ప్రాఫిట్ ఉంది. ఓకే, సో మనం ఎవరైతే ఈ 25% ఎవ్రీ మంత్ ప్లస్ ఆర్ మైనస్ రాగానే ఆ మంత్కి ఇక మిగిలిన ట్రేడ్స్ అటెంప్ట్ చేయకుండా మళ్ళీ నెక్స్ట్ మంతే ట్రేడ్ చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా సేమ్ 25% రాగానే ఆపేస్తారు. ఇది డిసిప్లిన్ ట్రేడ్ అన్నమాట. ఓకే, డిసిప్లినర్ అంటే డిసిప్లిన్గా చేసేటువంటి ట్రేడర్కి ఉండాల్సినటువంటి లక్షణం ఇది. మనం సెట్ ఆఫ్ రూల్స్ పెట్టేదే, ఇన్స్ట్రక్షన్స్ చెప్పేదే మనం ప్రాఫిట్లో ఉండడం కోసం. అలా చేస్తే కనుక ఏంటంటే 9,295 రూపీస్ అంటే ఆల్మోస్ట్ 92% రిటర్న్ ఉంది. ఎవరైతే ఈ 25% పర్సన్ 25% దగ్గరే ఆగేటువంటి వాళ్ళు మిగిలిన ట్రేడ్స్ అటెంప్ట్ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకి 92% ప్రాఫిట్ ఉంది. అంటే 10K క్యాపిటల్ పైన మనం అన్ని ఛార్జెస్ తీసేస్తున్నాం, బ్రోకరేజ్ ఛార్జెస్ తీసేస్తున్నాం, అలాగే మన ప్రీమియం మెంబర్షిప్ ఛార్జెస్ కూడా దీంట్లో నుంచి మైనస్ చేస్తే మిగిలినటువంటి అమౌంటే నేను చెప్తున్నాను. ఓకే, 9,295 ఉంటుంది. ఓకే, ఇది మీకు అంత అట్రాక్టివ్గా అనిపించదు కదా, సంవత్సరం మొత్తం 10Kతో ట్రేడ్ చేస్తే 9,295 రూపీసేనా అని అనిపిస్తుంది మీకు, అలాగే అనిపిస్తుంటుంది. అలా అనుకుంటే మీ దగ్గర క్యాపిటల్ ఉంటే 1 లాక్కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, 1 లాక్ అదే అమౌంట్, ఇదే ట్రేడ్స్, ఇదే 25% ప్రకారం సేమ్. ఓకే, జనవరి టు డిసెంబర్ 2023లో మనం ఇచ్చినటువంటి కాల్స్ని అటెంప్ట్ చేసి ఇలా డిసిప్లిన్గా ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళకి ఎలా ఉందనేటువంటిది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇది 10,000 పైన చెప్పాం కదా, అదే ట్రేడ్ని ఒకవేళ 1 లాక్ పైన చేస్తే కనుక ఇక్కడ చూడండి 1 లాక్ క్యాపిటల్ యూజ్ చేశారు. 1 లాక్ అంటే నేను ఎలా చెప్తున్నానంటే సింగిల్ లాట్కి అంటే ఒక లాట్ అంటే మనకి నిఫ్టీలో ఎంత 50 కదా దాని క్వాంటిటీ, మనం 10 లాట్స్ యూజ్ చేసామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే క్వాంటిటీ అనేటువంటిది 500 అవుతుంది. ఓకే, మనకి 1 లాట్కి మనం అక్కడ క్వాంటిటీ ఎలా పెడతాం 50 పెడతాం, అదే 10 లాట్స్ అంటే 500 పెడతాం, అంతే సింపుల్. ఓకే, సో అదే 10 లాట్స్ యూజ్ చేస్తే సో 1 లాక్కి అప్రాక్సిమేట్లీ మనకి 10K అవసరం ఉంటుంది కాబట్టి 10 లాట్స్కి 1 లాక్ అనేటువంటిది. ఓకే, 1 లాట్కి 10,000 రూపీస్ అవసరం ఉంటుంది. అదే 10 లాట్స్ యూజ్ చేస్తే మనకి 1 లాక్ రూపీస్ అవసరం ఉంటుంది. సో ఇది అర్థమైంది కదా. సో మనకి 60K సరిపోతుంది, బట్ మనం ఇంకా మనకి అమౌంట్ అనేటువంటిది కొంత ఖాళీగా ఉండాలి కాబట్టి 1 లాక్ కింద తీసుకుందాం. ఓకే, 10 లాట్స్ యూజ్ చేస్తే అదే 10 లాట్స్ సేమ్ 25% మీరు డిసిప్లిన్గా కనుక ఎవ్రీ మంత్ ఇలా డిసిప్లిన్గా ట్రేడ్ చేస్తే మనం యూజ్ చేసినటువంటి 1 లాక్ క్యాపిటల్ పైన 1,97,500 రూపీస్ ప్రాఫిట్ ఉంది. ఓకే, దీనికోసం ఎన్ని ట్రేడ్ చేసాం 81, సేమ్ కదా. మీరు ఎన్ని లాట్స్ ట్రేడ్ చేసినా కూడా మనకు నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అయితే 81 ట్రేడ్స్ ఉన్నాయి జనవరి టు డిసెంబర్ వరకు. సో దీనికి మనకు అప్రాక్సిమేట్లీ సర్వీస్ ఛార్జెస్ ఎంత పడతాయంటే 130 రూపీస్ పడతాయి. ఓకే, 1 లాట్కి అయితే జనరల్గా మనకి 55 రూపీస్ అలా పడుతుంది బ్రోకరేజ్ ఛార్జెస్ అనేటువంటిది. సో అదే 10 లాట్స్కి అయితే 130 రూపీస్ పడుతుంది బ్రోకరేజ్ ఛార్జ్ అనేటువంటిది. ఓకే,
సో బ్రోకరేజ్ ఛార్జ్ అంటే దాంట్లో ఎస్టీటీ అన్నీ ఉంటాయి, అన్ని ఛార్జెస్ కలిపే నేను చెప్పేది. ఓకే, సో ఇక్కడ జనవరి టు డిసెంబర్ ఎవరైతే 2023లో ట్రేడ్ చేశారో మన కాల్స్ ద్వారా ఈ 25% టార్గెట్ పెట్టుకొని ఎవ్రీ మంత్, సో వాళ్ళకి 1,97,500 రూపీస్ ఉంది. 1 lakh ఇన్వెస్ట్మెంటే చేసేది, బట్ వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసరికి 1,97,500 రూపీస్ ఉంటుంది. ట్రేడ్స్ వచ్చేసరికి 81 అవుతాయి. సో 81 ట్రేడ్స్కి ఒక్కొక్క ట్రేడ్కి 130 రూపీస్ అది మనం తీసేసినట్లయితే మిగిలిన అమౌంట్ అనేటువంటిది మనకి అంటే బ్రోకరేజ్ ఛార్జెస్ అనేటువంటిది 10,530 రూపీస్ అవుతుంది. మనకి నెట్ ఎంత 1,86,097 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్రీమియం మెంబర్షిప్ ఛార్జెస్ 6,000 తీద్దాం. ఓకే, యాజ్ ఆఫ్ నౌ. ఓకే, ఇది తర్వాత పెరుగుతుంది ప్రీమియం మెంబర్షిప్ ఛార్జెస్ అనేటువంటిది. యాజ్ ఆఫ్ నౌ 500 ఉంది కాబట్టి 12 6,000 రూపీస్ పర్ ఇయర్ అవుతుంది అన్నమాట. ఓకే, సో మనం ఎన్ని లాట్తో ట్రేడ్ చేసినా కూడా ఇక ప్రీమియం ఛార్జెస్ అయితే మన ప్రీమియం ఛార్జెస్ అయితే చేంజెస్ ఉండదు కదా. 6,000 దీంట్లో ఈ 6,000 తీసేస్తే 1,80,097 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. సో అంటే దట్ ఈక్వల్ టు 180% రిటర్న్. ఓకే, మీరు మార్కెట్లో ఉండి చాలా కాలం అయితే కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉండుంటే కనుక 1 ఇయర్లో 180% అంటే అది డీసెంట్ రిటర్నా ఎలాంటి రిటర్న్ అనేటువంటిది నేను చెప్పనక్కర్లేదు, అది మీకు అర్థమవుతుంది అది. ఓకే, సో జనరల్గా మనకి పర్ ఇయర్ 50 to 60 అనేటువంటిది ఇది నార్మల్, ఎవరైనా కూడా ఇంతే ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే, పర్ ఇయర్కి మీరు ఎందులోనైనా ట్రేడ్ చేయండి 50 to 60% రిటర్న్ వస్తే అది మీరు గ్రేట్ అన్నట్టే లెక్క. సో అలాంటిది మనకు దానిపైన వచ్చింది అనుకోండి 90%, 100% ఈ పైన వచ్చింది అనుకోండి, ఇది మనం బోనస్గా ఫీల్ అవ్వాలి. ఓకే, సో అలాంటిది మనకి 180% రిటర్న్ వచ్చింది. 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 1,80,000 వచ్చింది అంటే అది చాలా మంచి రిటర్న్ అది. ఓకే, సో ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా. సో అలాగే ఇక్కడ చూడండి పర్సన్ 2 34% దగ్గర ఎవరైతే ఉంటారో వీళ్ళకి 20,500 రూపీస్ అనేటువంటిది ప్రాఫిట్ ఉంటుంది. అలాగే వీళ్ళు మొత్తం 55 ట్రేడ్స్ చేశారండి. ఓకే, 55 మొత్తం ఎంత 100 ట్రేడ్స్ చేశారు. ఈ 100 ట్రేడ్స్లో మనకి సర్వీస్ ఛార్జ్ ఎంత పడతాయి 100 ట్రేడ్స్కి 100 × 55 అంటే 5,500 రూపీస్ అనేటువంటిది మనకు బ్రోకరేజ్ కింద వెళ్ళిపోతుంది. సో మిగిలింది నెట్ అనేటువంటిది 15,000 రూపీస్ ఉంటుంది. దీంట్లో 6,000 మనకి ఛార్జెస్ తీసేసినా కూడా ప్రీమియం మెంబర్షిప్ ఛార్జెస్ మనకి ఎంత ఉంటుంది, మిగిలిన అమౌంట్ 9,000 రూపీస్ అనేటువంటిది ప్రాఫిట్ ఉంది. అంటే 10K క్యాపిటల్ పైన ఇది చెప్పేది. ఓకే, 10K క్యాపిటల్ పైన 10Kకి 9,000. ఓకే, 10,000 పైన 9,000 ప్రాఫిట్ వచ్చిందంటే మనకి రిటర్న్ ఎంత 90% రిటర్న్ వచ్చింది. ఓకే, సో అలాగే ఇక్కడ పర్సన్ 3 ఎవరైతే ఉంటారో వీళ్ళు 40% అన్నమాట. అంటే జాయిన్ అయిన దగ్గర నుంచి ఎప్పుడైతే వీళ్ళకి 10,000 పైన 4,000 ఎప్పుడైతే ప్రాఫిట్ ఉంటుందో మిగిలిన ట్రేడ్స్ అటెంప్ట్ చేయరు, లేదంటే 4,000 ఎప్పుడైతే లాస్ ఉంటుందో మిగిలిన ట్రేడ్స్ అటెంప్ట్ చేయరు ఆ మంత్కి. మళ్ళీ నెక్స్ట్ మంతే ఫ్రెష్గా మళ్ళీ ట్రేడ్ చేస్తారనమాట. సో ఇది రూల్ కదా, మనం చెప్పినటువంటి రూల్ అన్నమాట. సో అందుకే నేను చెప్పిన రూల్ ఫాలో అవ్వండి కంపల్సరీ. మీరు 25% మంత్లీ పెట్టుకుంటారా లేదంటే 34 40 మొత్తమా అనేటువంటిది మీరు డిసైడ్ అవ్వండి. ఓకే, నా అడ్వైజ్ అయితే కనుక నన్ను కనుక మీరు ఏది బెటర్ అని అడిగితే కనుక ఈ 25% కానీ లేదు అంటే 34% కానీ ఈ రెండిట్లో ఏదో ఒక పర్సన్గా మీరు ఉండడానికి ట్రై చేయండి. ఈ రెండు అయితే నేను మ్యాక్సిమం వద్దనే చెప్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది మీ ఇష్టం ఈ రెండిట్లో. ఓకే, బట్ నా పర్సనల్గా మాత్రం 25% కానీ 34% కానీ ఎవ్రీ మంత్ ఇలా టార్గెట్ పెట్టుకోండి. అది మైనస్ అయినా నెగిటివ్ అయినా ఆ మంత్కి ట్రేడ్ ఆపేయండి, మళ్ళీ నెక్స్ట్ మంత్ ట్రేడ్ చేయండి. మళ్ళీ 25 కానీ అంటే మీరు 25% వాళ్ళు అయితే 25K వెయిట్ చేయాలి. ఓకే, 34 వాళ్ళు అయితే 34, అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అప్పటి వరకు వెయిట్ చేయాలన్నమాట. ఓకే, మళ్ళీ ఆ ట్రేడ్ ఆపేయాలి. ఎప్పుడైతే మీరు దీనికి రీచ్ అవుతారో ఆ ట్రేడ్ ఆపేయాలి, అక్కడి వరకు ట్రేడ్స్ ఆపేయాలి ఆ మంత్ వరకు, నెక్స్ట్ మంతే మళ్ళీ ట్రేడ్ చేయాలి. ఓకే, సో ఇదైతే అర్థమవుతుంది కదా. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అన్నమాట. సో అలాగే 40% వాళ్ళకి చూడండి 18,000 ప్రాఫిట్ ఉంది. మొత్తం 118 ట్రేడ్స్ చేస్తారు ఇయర్ మొత్తం. సో వీటికి అయ్యేటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ 6,490, ఇవి తీసేస్తే 11,510 అనేటువంటిది ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, ప్రీమియం ఛార్జెస్ తీసేస్తే 5,510 రూపీస్ అంటే 55% రిటర్న్ వచ్చింది. ఒకసారి రిటర్న్ చూడండి, ఇక్కడ 25% దగ్గర ఆగేటువంటి వాళ్ళకేమో 92 ఉంది, తర్వాత 90కి వచ్చింది, ఇప్పుడు 55కి వచ్చింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, మనం ఎంత టార్గెట్ మనం ఇలా తక్కువ పెట్టుకొని ఒక డిసిప్లిన్గా ట్రేడ్ చేస్తే అంత ప్రాఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ ట్రేడ్స్ చేయొద్దు. ఓకే, ఒకవేళ మొత్తం అటెంప్ట్ చేస్తే కనుక ఇక్కడ చూడండి 53% మాత్రమే వచ్చింది రిటర్న్ ఇయర్ మొత్తంలో. 53% అంటే నేను ఇచ్చేటువంటి ఎవ్రీ కాల్ అటెంప్ట్ చేస్తే కనుక అప్పుడు 53% రిటర్నే వస్తుంది.
అదే ఒకవేళ మీరు ఇక్కడ 25% దగ్గర ఆగిర్రు అనుకోండి, అంటే 25% మైనస్ ఉన్న ప్లస్ ఉన్న ఆగాలని చెప్పాను కదా, అలా ఆగితే కనుక 92% రిటర్న్ వచ్చింది. అదే 34కి 90% రిటర్న్ వచ్చిందనమాట. సో అందుకని ఈ రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ అయ్యి ఆ రూల్ ప్రకారమే మీరు ఉండండి. ఓకే, టార్గెట్ 2% చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఉన్నాయి మీకు ఎక్స్ప్రెషన్ ఇంకెక్కువ అవసరం లేదు. ఇక్కడ చూడండి 13,100. టార్గెట్ 2%లో కూడా సేమ్ 25, 34, 40 మొత్తం అటెంప్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, సో వీళ్ళకి 4,350 రూపీస్ అంటే 43% రిటర్న్ వచ్చింది. ఓకే, సో ఈ నెక్స్ట్ 34% వాళ్ళకి 15,145. ఇది ఏ క్యాపిటల్ పైన మనం చెప్పేది 10K క్యాపిటల్ పైన ఇవి. ఓకే, 10K క్యాపిటల్ యూజ్ చేస్తే 15,000 వచ్చింది. అదే మీరు 1 lakh యూజ్ చేస్తే 1,50,000 వస్తుంది కదా, దాని అర్థం. ఓకే, ఇంకా అంతకు మించే వస్తుంది, ఎందుకంటే ఇక్కడ బ్రోకరేజ్ ఛార్జెస్ చాలా తక్కువ పడతాయి. బ్రోకరేజ్ ఛార్జెస్ మీరు లాట్స్ పెరిగే కొద్దీ బ్రోకరేజ్ ఛార్జెస్ తక్కువ పడతాయి. ఓకే, సో లాట్స్ పెరిగే కొద్దీ తక్కువ పడడం అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఒక్క లాట్ ట్రేడ్ చేసినప్పుడు మీకు బ్రోకరేజ్ ఛార్జెస్ 55 రూపీస్ పడతాయి. అదే 2 లాట్స్ పడతాయి. 2 లాట్స్తో ట్రేడ్ చేశారనుకోండి, జనరల్గా కొత్త వాళ్ళు ఏమనుకుంటారు 55, 110 రూపీస్ పడుతుంది అనుకుంటారు. కానీ 110 పడదండి, అది 60 రూపీస్ అలా పడుతుంది, తక్కువ పడుతుంది అన్నమాట మనకి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మీకు 40% వాళ్ళకైతే కనుక 95% రిటర్న్ వచ్చింది. ఓకే, అంటే 10K క్యాపిటల్ పైన 9,000 ఉంటుంది. ఓకే, సో అదే 1 lakh అయితే దాని తగ్గట్టుగా రిటర్న్ ఉంటుంది, ఇంకెక్కువే ఉంటుంది అన్నమాట. సో మొత్తం అటెంప్ట్ చేసే వాళ్ళకి 116%. ఓకే, 11,670. దీంట్లో ఇది మాత్రం ఎక్కువ ఉంది. ఓకే, టార్గెట్ 2%లో మొత్తం అటెంప్ట్ చేసే వాళ్ళకి ఇందులో వచ్చింది. కానీ ప్రతిసారి ఇలానే రావాలని లేదు. అందుకే నేనేం చెప్తున్నానంటే మీరు మ్యాక్సిమం ఈ ఫస్ట్ దాంట్లో కానీ సెకండ్ దాంట్లో కానీ అంటే 25 కానీ 34 కానీ ఎవ్రీ మంత్ టార్గెట్ పెట్టుకోండి. అంత ప్లస్ ఉన్నా నెగిటివ్ ఉన్నా ఆ మంత్కి మిగిలిన ట్రేడ్స్ ఆపేయండి, మళ్ళీ నెక్స్ట్ మంతే ట్రేడ్ చేయండి. సో ఇలా చేస్తే కనుక మీరు ప్రాఫిట్లో ఉంటారు. సో ఇవన్నీ మీకు రిజల్ట్ అర్థమవుతున్నాయి ఇవి. ఓకే, సో ఇది 1 lakh ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పినటువంటిది. ఓకే, సో ఇవి మీకు చెప్పాను కదా జనవరి టు డిసెంబర్ అనేటువంటిది. సో ఇక్కడ ఈ కౌంట్ ఎలా వస్తుందంటే 19,750 అనేటువంటి కౌంట్ ఎలా వస్తుంది అనేటువంటిది ఒకసారి ఇప్పుడు చూద్దాం. మీకు వీలైతే ఇవి స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఓకే, సో ఇలా పెడతాను, స్క్రీన్ షాట్స్ తీసుకోండి, మీకే అర్థమవుతుంది. ఈ క్యాల్కులేషన్స్ అన్నీ మీకు వీడియో చేసేటప్పుడు ఏమైనా కన్ఫ్యూజన్గా ఉంటే మీరు ఖాళీగా ఫ్రీ టైం, మీకు చాలా ఫ్రీగా ఉన్నటువంటి టైం ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ టైంలో ఇవి క్యాల్కులేట్ చేయండి, మీకు అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, వీడియో ఎప్పుడు మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా తర్వాత మీకు అన్నీ క్లియర్గా అర్థమవుతాయండి. ఓకే, సో ఇక్కడ అన్నీ ఇలా ఇస్తాను, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కరెక్టా కాదా మీరు కంపేర్ చేసి చెప్పండి. ఓకే, సో నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి అనేటువంటిది మీకే అర్థమవుతుంది. సో ఇది జనవరి 2023 మనం ఇచ్చినటువంటి కాల్స్ అండి. ఓకే, ఇవి కూడా స్క్రీన్ షాట్స్ తీసుకోండి మీరు. నేను ఒక 2-3 సెకండ్స్ అలా గ్యాప్ ఇస్తాను. ఇది జనవరి, నెక్స్ట్ ఫిబ్రవరి, కింద అలాగే మార్చిది కూడా ఉంది చూడండి దీంట్లో. ఓకే, ఫిబ్రవరి, మార్చి తక్కువ కాల్స్ ఉంటాయి. సో మీకు ఎందుకనేటువంటిది నేను ఒక వీడియో కూడా చేశాను కదా, మా బాబు హెల్త్ బాగలేదనేసి ఒక వీడియో కూడా చేశాను కదా ఆ టైంలో. రైట్, ఇది ఏప్రిల్ అండి, మే, జూన్, జూలై, ఆగస్ట్. మీరు వీడియో పాజ్ చేసి ఈ స్క్రీన్ షాట్స్ తీసుకొని నేను చెప్పిన క్యాల్కులేషన్స్కి మ్యాచ్ అవుతుందా లేదా ఒకసారి చూడండి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకే, సో ఇవి క్యాల్కులేషన్స్ ఎలా వస్తాయంటే ఫస్ట్ పర్సన్ మనం చెప్పాం కదండి 25% కదా మనం చెప్పింది 2,500 రూపీస్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ జనవరి ఉంది కదా, సో జనవరి 1కి జాయిన్ అయ్యారు అనుకుందాం. మీకు 2,500 రూపీస్ ఎక్కడ కనిపిస్తుందో అప్పటి వరకు ట్రేడ్ చేయాలి. ఎక్కడ కనిపిస్తుంది మనకి, ఇక్కడ కనిపిస్తుంది కదా, అప్పటి వరకు ట్రేడ్ చేస్తారు. ఓకే, సో సపోజ్ ఇక్కడ మీకు 2-3 డేస్లోనే ఇక్కడే వచ్చేసింది అనుకోండి, ఇక్కడే ట్రేడ్ ఆపేస్తారు. ఇక మిగిలినటువంటి ఈ కాల్స్ అటెంప్ట్ చేయరు. ఈ పాయింట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఈ మిగిలిన ట్రేడ్స్ చేయరు, మళ్ళీ నెక్స్ట్ మంతే ట్రేడ్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఎప్పుడైతే 2,500 రూపీస్ ప్లస్ కానీ మైనస్ కానీ వస్తుందో ట్రేడింగ్ ఆపేస్తారు ఆ మంత్కి. ఓకే, ఇది క్లియర్ పాయింట్ అండి. ఓకే, సో ఇది 2,500 ఇక్కడ జనవరిలో ఉంది కదా. సో అలాగే మళ్ళీ ఫిబ్రవరిలో చూడండి, ఆ 2,500 క్యాల్కులేటర్లో రాసుకోండి. 2,550 కదా అది. రైట్, నెక్స్ట్ 2,550, 2,550. సో ప్లస్
ఫిబ్రవరిలో ట్రేడ్ చేస్తున్నాం. మన టార్గెట్ ఏంటి? మన టార్గెట్ ఫస్ట్ పర్సన్ అనుకుందాం, అంటే 25% అనుకున్నాం కదా. ఇక్కడ 850 ఉంది. మనం 2500 కోసం ట్రేడ్ చేస్తున్నాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? 0 అయింది. వచ్చినటువంటిది ఇది పోయింది. అంటే ఇంత జనవరిలో వచ్చినటువంటి 2550 ఉంది, ఫిబ్రవరిలో ఏం లేదు. ఓకే, సో నెక్స్ట్ మార్చ్లో కూడా ఏం లేదు. అంటే ఇప్పటివరకు 2550 ఉంది. నెక్స్ట్ ఏప్రిల్కి వద్దాం. మళ్ళీ 2550 ఎక్కడ వచ్చింది? మనకు రాలేదు. 2550 టార్గెట్ పెట్టుకున్నాం. ఓకే, 2500 టార్గెట్ పెట్టుకున్నాము. ప్లస్ ఆర్ మైనస్ ఇది టార్గెట్ పెట్టుకొని మనం ట్రేడ్ చేస్తూ ఉంటే ఎక్కడ మనకి ఇక్కడ రాలేదు ఏప్రిల్లో. సో అంటే లాస్ట్కి వచ్చేసరికి ఇది 0. అంటే జనవరిలో వచ్చినటువంటి అమౌంటే మనకు ఉంది ఇప్పుడు. మళ్ళీ నెక్స్ట్ మేలో 2500 ఎక్కడ ఉంది అనేటువంటిది చూద్దాం. ఎక్కడికి వచ్చింది? 2450 ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3300. అంటే మనకు 2500 వచ్చేంత వరకు ఈ టార్గెట్ పెట్టుకొని ట్రేడ్ చేస్తాం. ఇక్కడ 2450 ఉంది. అంటే ఇంకా 50 రూపీస్ కావాలని మళ్ళీ ట్రేడ్ చేస్తాం. 3300 వరకు వచ్చాం. సో మళ్ళీ ఇంతకుముందు జనవరిలో ఉన్నటువంటి అమౌంట్ ఉంది కదా ఫస్ట్ చూసినటువంటిది, దానికి ఏం చేస్తామంటే ఈ 3300 యాడ్ చేయండి. ఓకే, అర్థమైంది కదా. 5850 రూపీస్ అవుతుంది. ఓకే, ఇక్కడ ట్రేడ్ ఆపేస్తారు. ఇక్కడ వరకే ట్రేడ్ ఆపేస్తారు. ఈ మిగిలిన ట్రేడ్ చేయరు ఇక. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో అలాగే మే, నెక్స్ట్ జూన్, ఓకే, సో నెక్స్ట్ జూలై, ఇలా అన్ని మంత్స్లో అప్ టు డిసెంబర్ వరకు ఇలాగే చెక్ చేయండి. ఓకే, సో ఒక టార్గెట్ ప్రకారం వెళ్తే కనుక ఏమైంది? అప్పుడు ఇవన్నీ చెక్ చేస్తే మీకు కౌంట్ ఏమొస్తుంది? అవన్నీ అలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే అన్ని మంత్స్ 19,750 వస్తుంది. దానికోసం మనం అటెంప్ట్ చేసిన ట్రేడ్స్ అంటే ఒక మంత్లో ఒక 3-4 టైమ్స్ ట్రేడ్ చేయగానే మనకు కావాల్సినటువంటి మనకు 25% ప్రకారం అంటే 10K పైన 2500 రూపీస్ వస్తుంది, లేదా నెగిటివ్ ఉంటుంది. కొన్ని మంత్స్ మొత్తం చేయాల్సి వస్తుంది. సో అలా మనం మొత్తం ట్రేడ్స్ కౌంట్ చేస్తే 81 ట్రేడ్స్ అయ్యాయి. వీటికి సర్వీస్ ఛార్జెస్ తీసేస్తున్నాం కదా, బ్రోకరేజ్ ఛార్జెస్ 4455, అవి తీసేస్తే 15,295 ఉంటుంది. ఇందులో కూడా ప్రీమియం మెంబర్షిప్ ఛార్జెస్ తీసేస్తే 9,295 రూపీస్ అనేటువంటిది ప్రాఫిట్ ఉంది. అది 2023లో వచ్చినటువంటి రిజల్ట్స్ అన్నమాట. సో ఇప్పుడు మీకు అవన్నీ ఉన్నాయి కదా, స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇదంతా మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోమని చెప్పాను. ఇదంతా కరెక్ట్గా వస్తున్నాయా లేదా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు క్యాల్కులేట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మెయిన్ పాయింట్, ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు. ఇలా మీరు ఒక కైండ్ ఆఫ్ టార్గెట్ పెట్టుకొని ట్రేడ్ చేస్తేనే మీరు ఎక్కువ రిటర్న్స్ తీసుకోగలుగుతారు, మీ క్యాపిటల్ సేఫ్గా ఉంటుంది. అంతేగాని రోజుకి 4-5 ట్రేడ్లు చేయడము, 2-3 ట్రేడ్లు చేయడము, అలా ట్రేడ్స్ ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు. మన టార్గెట్ ఏంటో చూసుకొని మన టార్గెట్ ప్రకారం అక్కడికి రాగానే ఆపేయాలి. అలా చేస్తేనే మీరు సేఫ్గా ఉంటారు. ఇది నా వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో వీడియో మళ్ళీ చూడండి, అర్థం కాకపోతే ఈ క్యాల్కులేషన్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి. ఓకే, ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.